రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే మీడియా. మన దరిద్రం ఏంటంటే తెలంగాణలో 10 ఏళ్ల నుంచి అద్భుతం సాగిపోతుందని చెప్పుకొచ్చారు, ఆంధ్ర నాశనం అయిపోతుంది 5 ఏళ్లలో అని చెప్పుకొచ్చారు. కానీ అక్కడ దాన్ని ఎలా మసిపూసి మారేడుకాయ చేశారు అంటే కేసీఆర్ అంటే భయంతో లేదా సుస్సొస్తాయి అందుకోసమనినే నెగిటివ్గా రాసే ధైర్యం చేయలేదనడానికి సాక్ష్యం ఇప్పుడు అసెంబ్లీ వేదికగా రేవంత్ బయట పెడుతున్నటువంటి ఉదంతాలన్నీ కూడా. తాజాగా ఏదైతే కేసీఆర్ గొప్పగా చెప్పే జలయజ్ఞంలోని లోపాలన్నీ ఎత్తి చూపెట్టారు. మేడిగడ్డ బ్యారేజ్ తరహాలోనే అన్నారం బ్యారేజ్ కూడా కుంగిపోతోంది, నీటిని నిల్వ చేయలేని విధంగా దెబ్బతింటోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలోనే చెప్పుకొచ్చారు శ్వేతపత్రం విడుదల సందర్భంగా. మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు ఉపయోగపడలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ తేల్చి చెప్పింది. అన్నారం బ్యారేజ్ నుంచి కూడా అదేవిధంగా లీకేజీలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తూ సభ దృష్టికి తీసుకొచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి ప్లానింగ్ డిజైన్ల లోపంతో పాటు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఆ తర్వాత సరైన పద్ధతిలో మెయింటెనెన్స్ O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాల వల్ల కూడా పూర్తిగా దెబ్బతిందన్నారు. అలాగే మేడిగడ్డ తరహాలోనే అన్నారం సందిళ్ళ బ్యారేజీలు కూడా నిర్మించారని గుర్తు చేశారు. మేడిగడ్డ వైఫల్యాలను కారణాలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధ్యయనం చేసి 2023 నవంబర్ 21 వెల్లడించినటువంటి విషయాల్ని ఇప్పుడు సభ ముందుకు తీసుకొచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైఫల్యానికి ప్రధాన కారణం మేడిగడ్డ బ్యారేజీలో రాఫ్ట్ కుంగిపోవడంతో పాటు పియర్స్ కదిలి కుంగిపోయినాయి. తద్వారా మొత్తం బ్యారేజీకి పగుళ్ళు వచ్చి పెద్ద పెద్ద బొరియలు రంధ్రాలు ఏర్పడ్డాయి. పియర్స్ కింద ఉన్న ఇసుక కదలడం, ఫౌండేషన్ మెటీరియల్కి తగినంత బేరింగ్ సామర్థ్యం లేకపోవడం వల్ల బ్యారేజ్ బరువు తట్టుకోలేని విధంగా కుంగిపోయింది. NDSA ఈ విషయాన్ని వెల్లడించింది. పైల్స్ నిర్మాణంలో కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలి, కానీ ఇక్కడ నిర్లక్ష్యం చేశారు. రాఫ్ట్ కట్ ఆఫ్ ట్రెంచ్ల మధ్య ప్లింత్ కనెక్షన్లో నిర్మాణ లోపం ఉందని తేల్చింది. అట్లాగే తద్వారా వాటికి సంబంధించినటువంటి ఏదైతే బ్యారేజీ పగుళ్ళు, పెద్ద పెద్ద బొరియలు ఇవన్నీ కూడా జరిగినాయి. నీటి ప్రవాహానికి అడ్డం ఏర్పడింది, మొత్తం బ్యారేజీ దెబ్బతింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్లానింగ్ డిజైనింగ్ చాలా ముఖ్యమైనది, ఇందులో లోపాలు అధికంగా ఉన్నాయి. మొదట ఆనకట్ట నీటి మీద తేలియాడే విధంగా రూపొందించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం తర్వాత ఆనకట్ట దిగువ భాగం ప్రాంతాన్ని పరిశీలించి లోపాలు నాణ్యత లోపించాయనే విషయాన్ని గుర్తించేందుకు తనిఖీ చేయాలి. ఆ తర్వాత నిర్వహణ మరమ్మతులు చేపట్టాలి. 2019-20లో ఆనకట్ట పూర్తయినప్పటి నుంచి ఎటువంటి తనిఖీలు నిర్వహించలేదు. ఈ విధమైన లోపం వల్ల ఆనకట్ట బలహీనపడింది, తద్వారా మొత్తం వైఫల్యానికి దారితీసింది. మేడిగడ్డ బ్యారేజ్లో ఒక బ్యారేజీలో ఏర్పడిన లోపం మొత్తం బ్యారేజీ పనితీరుకు ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బ్యారేజీని పూర్తిగా పునరుద్ధరించే వరకు పనికి రాదని, నీటిని నిల్వ చేయకూడదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ తేల్చి చెప్పింది. దెబ్బతిన్న బ్లాకులను పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఈలోగా ఇతర బ్లాకులకు కూడా ఇదే పరిస్థితి ఎదురుకావచ్చు. ఇందువల్ల మొత్తం బ్యారేజీని పునర్నిర్మించాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీని నీటితో నింపడం వల్ల మరింత నష్టం వాటిల్లి బ్యారేజ్ పునరుద్ధరణ సాధ్యం కాదు. పైన నిర్మించిన అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు కూడా ఇదే విధమైన నమూనాలతో నిర్మించారు, ఇవి కూడా కుంగిపోయే అవకాశం ఉంది. అన్నారం బ్యారేజ్ దిగువన ఇటువంటి సంకేతాలు ఎప్పటికే చూసామని NDSA తేల్చి చెప్పింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక అధ్యయనంలో వెలుగు చూసిన అంశాలను కూడా మంత్రి సంబంధించారు. ప్రాజెక్ట్ డిజైన్లు, డ్రాయింగ్లు, జియోలాజికల్ పరిశోధనల నిర్మాణంలో పాటించిన నాణ్యతా ప్రమాణాలు సమగ్రంగా పరిశీలించడం కోసం బ్యారేజ్ వైఫల్యానికి గల కారణానికి గుర్తించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సూచించింది. కాబట్టి కేసీఆర్ ఈ వైఫల్యాన్ని ఈ రోజు వరకు దాచుకొచ్చినటువంటి మీడియా సాక్షిగా అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చేసినటువంటి 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అహంకారపూరిత వ్యయం లేదంటే కనుక దుర్మార్గపూరితమైనటువంటి అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.